Dear all, today my class is 8th class Max, 8th class Max, Chapter 2, Linear Equations in One Variable. Exercise 2.1. Linear equation means with one variable 3x is equals to equation has with is equal to is the linear equation, and it has the LHS and RHS also linear equation. Okay, LHS is the this one, RHS is the this one, LHS is the this one. The question: before going to this class, subscribe King Classroom for online maths and computer classes. వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి ప్రాబ్లము క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఆల్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, నౌ కమింగ్ టు ద క్లాస్. ఫస్ట్ ప్రాబ్లం, 3x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 18. ఓకే, దిస్ ఈజ్ LHS. దిస్ ఈజ్ LHS మీన్స్ ఏంటి? LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇది RHS, ఈక్వేషన్లో RHS. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 3x మైనస్ ఈ LHSలో RHSలో ఉన్న 2xని LHSలోకి రప్పిస్తాం. ఇక్కడ RHS ఎంత? ప్లస్ 2x. ఈ LHSలోకి వస్తే మైనస్ 2x అవుద్ది, ఈజ్ ఈక్వల్ టు 18. అలాగే ఉంచేద్దాం. దట్ ఎంప్లాయిస్ 3x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 18ని 2xని LHSలోకి మూవ్ చేసాం. ప్లస్ 2x అలా మైనస్ 2x అయింది. 3xలోంచి 2x తీసేస్తే x ఈజ్ ఈక్వల్ టు 18. ఫస్ట్ సొల్యూషన్ ఇది. ఓకే, మీరు ఈ x ఈజ్ ఈక్వల్ టు 18 ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3x ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 18 ఇది LHS RHS ఈక్వల్ అవుతుంది. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఏంటో నోట్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లం 5t మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3t మైనస్ 5. ఓకే, దీనికి సొల్యూషన్ ఫస్ట్ ఏం చేయాలి? ఈక్వేషన్ రాసుకోవాలి. 5t మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3t మైనస్ 5. LHS RHSలోకి టీస్ అన్నీ LHSలో మూవ్ చేద్దాం. ఇవి కాన్స్టెంట్స్, వేరియబుల్ లేకపోతే వాటిని కాన్స్టెంట్స్ అంటారు. వీటిని కాన్స్టెంట్స్. ఇది వేరియబుల్, ఇది కోఎఫిషియంట్. ఓకే, ఇది కోఎఫిషియంట్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? మూవ్ చేసుకుందాం. టీలన్నీ ఒకవైపు LHS వైపు, కాన్స్టెంట్స్ అన్నీ RHS వైపు మూవ్ చేసుకుందాం. 5t, దట్ ఇంప్లాయిస్ 5t. ఇక్కడ ప్లస్ టీ అలా RHSలో ఉన్నది మైనస్ టీ అవుతుంది. LHSలోకి వస్తే మైనస్ టీ. సో ఈ ప్లస్ మైనస్ 3 RHSలోకి వెళ్తే ప్లస్ 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? టీస్లోంచి 5tలోంచి 3t తీస్తే 2t, మైనస్ 5లోంచి ప్లస్ 3 తీస్తే మైనస్ 2. ఎందుకు అవుతుందో తెలుసు కదా? మైనస్ 5 ప్లస్ 3 రెండు సైన్లు డిఫరెంట్గా ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ తీసి పెద్ద నెంబర్ సైన్ పెడతాం అన్నమాట, ఈ పెద్ద నెంబర్ సైన్. సో ఇప్పుడు టీ ఒకటే కావాలి, ఇక్కడ 2t ఉంది. సో టీని 2 మల్టిప్లై చేస్తుంది LHSలో. RHSలోకి వెళ్తే డివైడ్ చేస్తుంది, ఇలా డివైడ్ చేస్తుంది. ఇక్కడ నుంచి RHSలోకి వెళ్తే డివైడ్ చేస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎడిషన్ చేసేది RHSలోకి వెళ్తే సబ్ట్రాక్షన్ చేస్తుంది, మల్టిప్లికేషన్ చేసేది RHSలోకి వెళ్తే డివైడ్ అవుతుంది, డివైడ్ చేసేది RHSలోకి వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది, మా సబ్ట్రాక్షన్ ఉండేది RHSలోకి వెళ్తే ప్లస్ చేస్తుంది. ఓకే, t ఈజ్ ఈక్వల్ టు 2/2 ఈజ్ ఈక్వల్ టు -1. t ఈజ్ ఈక్వల్స్ టు -1. ఈ t ఈజ్ ఈక్వల్ టు -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ LHS RHS ఈక్వల్ అవుతుంది. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఇప్పుడు మనం రాస్తున్నాం. థర్డ్ క్వశ్చన్ ఏంటి? 5x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 3x. సో సేమ్ సొల్యూషన్ రాస్తున్నాం. సేమ్ ఎక్స్లన్నీ ఒకవైపు
కాన్స్టెంట్లన్నీ ఒకవైపు తీసుకుందాం. ఇక్కడ చూడండి, లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబులే, ఇక్కడ ఎక్స్ ఒకటే ఉంది. ఓకే, వేరియబుల్ ఒకటే ఉంది. సో 5x + 9 = 5 + 3x. ఎక్స్లన్నీ ఒకవైపు అంటే 5x మైనస్ ప్లస్ మైనస్ 3x మైనస్ 3x అవుతుంది. = 5 మైనస్ +9 RHSలోకి వెళ్తే -9 అవుతుంది. దట్ ఇంప్లైస్ 5x మైనస్ 3x ఎంత? 2x = 5 మైనస్ 9 ఎంత అవుతుంది? -4. దట్ ఇంప్లాయిస్ మనకి x 2 మల్టిప్లై చేస్తే RHSలోకి వెళ్తే డివైడ్ అవుతుంది. -4/2 -2. దట్ x -2. ఫోర్త్ ప్రాబ్లం ఏంటి? ఫోర్త్ ప్రాబ్లం 4z + 3 = 6 + 2z. ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు. సొల్యూషన్ 4z సేమ్ యాజ్ ఇట్ ఈస్, క్వశ్చన్ అలా రాస్తారు ప్రాబ్లమ్ని, +2z సేమ్ అంతే. LHSలోకి మూవ్ చేస్తారు, RHSలోకి మూవ్ చేస్తారు. జెడ్లు 4z RHSలోకి -2z అవుద్ది. RHSలోంచి LHSలోకి వస్తే 6 + 6 -3 +3 అలా RHSలోకి వెళ్తే -3 అవుతుంది. 4z - 2z అంతా 2z. ఏమి లేదు, జెడ్ ఉందని కంగారు పడక్కర్లేదు. ఇక్కడ 4zలు ఉన్నాయి, ఇక్కడ 2zలు ఉన్నాయి. 4లోంచి 2 తీస్తే ఎంతో అలాగనమాట 2z అని రాసుకుంటాం. 4లోంచి 2 తీస్తే 2 పక్కన జెడ్ పెట్టండి. 6లోంచి -3 తీస్తే 6లోంచి ఏమవుతుంది? +3 అవుతుంది. ఓకే, 3 అయింది. సో మనకి z ఏమవుతుంది? z 3/2 అవుతుంది. ఓకే, ఇక్కడ సింప్లిఫై చేయడానికి ఏమి లేదు. ఇది z 3/2. మీరు ఈ z 3/2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సొల్యూషను LHS RHS అవుతుంది. ఒకవేళ సబ్స్టిట్యూట్ చేద్దామా? చెక్కింగ్ చేద్దాం. z 3/2 ఇన్ ఈక్వేషన్. ఈక్వేషన్ ఏంటి? 4z + 3 = 6 + 2z. సో z ఎంత? దట్ ఇంప్లైస్ 4 × z అంట 3/2 + 3 = 6 + 2 × 3/2. ఈ 2 దీంట్లో 2 టైమ్స్, దట్ = 2 3s are 6 + 3. ఇక్కడ 6 ఉంది. ఈ 2 1 టైం క్యాన్సిల్ అయింది. 6 + 1 × 3 3. That implies 6 + 3 9 = 6 + 3 9. సో ఇలా LHS RHS ఈక్వల్ అయితే ఇది ఈక్వేషను z 3/2 అనేది కరెక్ట్. ఇప్పుడు 5th ప్రాబ్లం చేద్దామా? 5th ప్రాబ్లం నోట్ చేస్తున్నాను. 2x - 1 = 14 - x. నేను ప్రతి ప్రాబ్లము సాల్వ్ చేస్తున్నాను కానీ చెక్ చేయట్లేదు. ఓకేనా? మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోండి. సొల్యూషన్ 2x - 1 = 14 - x. ఇది కదా ప్రాబ్లము. సేమ్ ఎక్స్లన్నీ ఒకవైపు తీసుకొచ్చేద్దాం. 2x - x అలా +x అవుతుంది. ఇక్కడ -x LHSలోకి వెళ్తే +x. 14 - 1 అలా +1 అవుతుంది. దట్ = 2x + x 3x = 14 + 1 15. ఇక్కడ చూడండి, ఎక్స్ను ఓన్లీ ఎక్స్ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 3ని మల్టిప్లై చేస్తుంది. 3ని అవతలైపు పంపిస్తే RHSలో పంపిస్తే డివైడ్ అవుతుంది. 3 15లో 5 టైమ్స్. సో x = 5. ఓకే, ఇది సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్లో, సేమ్ ఈక్వల్ వస్తుంది.
సిక్స్త్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. సిక్స్త్ ప్రాబ్లం 8x plus 4 is equal to 3 into x minus 1 plus 7 ఇది సొల్యూషన్. 8x సేమ్ ప్రాబ్లం అలా రాయండి. 8x plus 4 is equal to 3 into x minus 1 plus 7. ముందు ఈ బ్రాకెట్ని రిమూవ్ చేద్దాం, అంటే మల్టిప్లై చేసేయాలి. 8x plus 4 that implies 3 into x 3x minus 3 into 1 3 plus 7 that is equal to 8x plus 4 is equal to 3x plus 7లోంచి -3 తీస్తే +4. 7లోంచి -3 తీసి ప్లస్ సైన్ పెట్టండి, 4 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎక్స్లన్నీ ఒకవైపు అండ్ మనకి ఎక్స్లన్నీ ఒకవైపు కాన్స్టెంట్లన్నీ ఒకవైపు చేసేద్దాం. సో 8x is equal x minus 3x is equal to 4 minus 4. 4 minus 4 అంటే మనకి ఎంత అవుతుందో చూద్దాం. 8xలోంచి 3x తీస్తే 5x is equal to 4 minus 4 అంటే 0. సో 5x is equal to 0, x is equal to 0 by 5 that is equals to 0. So x is equals to 0. సో సెవెంత్ ప్రాబ్లం ఏంటి? x is equals to 4 by 5 into x plus 10. ఇక్కడ చూద్దాం సొల్యూషన్. సో x is equal to 4 by 5 into x plus 10. ముందు దీన్ని బ్రాకెట్ని రిమూవ్ చేద్దాం, అంటే మల్టిప్లై చేసేయాలి. 4 by 5 into x అంటే 4 by 4x by 5 అవుద్ది. 4 by 5 into x అంటే 4x by 5 ప్లస్ 4 by 5 into 10. సో ఈ 5 10లో 2 times పోద్ది. సో x is equals to, that implies x is equals to 4x by 5 ప్లస్ 4 into 2 ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇప్పుడు మనకి 4x by 5 ప్లస్ 8 అంటే మనకి ఇప్పుడు 5ని రిమూవ్ చేయాలంటే both sides multiply with 5. అప్పుడు ఏమవుతుంది? బోత్ సైడ్ మల్టిప్లై చేస్తే 5 into x is equals to 5 into 4x by 5. ఇది ఎందుకు చేస్తున్నాము మనం? ప్లస్ 5 into 8 ఈ ఎందుకు చేస్తున్నాం? బోత్ సైడ్ మల్టిప్లై ఈ 5ని రిమూవ్ చేయడానికి. సో 5 క్యాన్సిల్ 1 time. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఏమవుతుంది ఇప్పుడు? దట్ ఎంప్లాయిస్ 5x is equals to 1 into 4x plus 5 into 8 ఎంత? 40. సో దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు x LHSలో పంపించేద్దాం 4x. సో ప్లస్ x అలా మైనస్ 4x అవుతుంది 40. దట్ ఈజ్ ఈక్వల్స్ టు x ఈజ్ ఈక్వల్ టు 5x minus 4x x ఈజ్ ఈక్వల్ టు 40. దిస్ ఇస్ ద సొల్యూషన్. ఇంకా ఎయిత్ ప్రాబ్లం ఏంటి? 2x by 3 plus 1 is equals to 7x by 15 plus 3. ఇక్కడ మనం ఏం చేద్దాం? బోత్ సైడ్
ఇప్పుడు సొల్యూషన్ రాస్తాం. బోత్ సైడ్ ఈ 15 రిమూవ్ చేద్దాం. 15 రిమూవ్ చేయడం కోసం బోత్ సైడ్ ఇప్పుడు ఈక్వేషను రాద్దాం ఎప్పుడు కూడా. సో 7x/15 + 3 బోత్ సైడ్ మల్టిప్లై విత్ 15 చేద్దాం. బోత్ సైడ్స్ మల్టిప్లై విత్ 15. సో ఇప్పుడు ఈక్వేషన్ ఎలా అవుతుంది? 2x + 2x/3 ఇక్కడ ఉండకూడదు +1 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్స్ టు 15 ఇంటూ 7x/15 + 3. ఇప్పుడు ఈ బ్రాకెట్ని రిమూవ్ చేద్దాం. సో 15 ఇంటూ 2x/3 మళ్ళీ ఈ 15 ప్లస్ ఈ 15 1తో కూడా మల్టిప్లై చేయాలి. 15 1s are 15. సేమ్ అలాగే 15 ఇంటూ 7x/15 ఈ 15 3తో మల్టిప్లై చేస్తే 45. 15 3s are 45. ఈ 3 15లో క్యాన్సిల్ అవుతుంది చూడండి 5 times. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 15 1 time క్యాన్సిల్. సో 5 ఇంటూ 2x 10x + 15 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత 7x + 45. 7x + 45. ఇప్పుడు మనం ఏం చేస్తాము? మనం ఎక్స్లన్నీ ఒకవైపు అండ్ కాన్స్టెంట్స్ అన్నీ ఒకవైపు రప్పిద్దాం. ఎక్స్లన్నీ ఒకవైపు కాన్స్టెంట్లన్నీ ఒకవైపు రప్పిస్తే మనకి ఏమవుతుందో చూద్దాం. సో 10x + 7x - 7xలోకి అవుతుంది. ఈ 45 - 15 అవుతుంది. +15 వల్ల RHSలోకి వెళ్తే -15 అవుతుంది. సో 10x - 7x 3x ఈజ్ ఈక్వల్స్ టు 45 - 15 30. సో x ఈజ్ ఈక్వల్ టు 3 మల్టిప్లై చేస్తుంది కాబట్టి LHSలోకి వెళ్తే డివైడ్ చేస్తుంది. 10 times క్యాన్సిల్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 10. సో కమింగ్ టు 9th ప్రాబ్లం. 9th ప్రాబ్లం ఏంటి? 9th ప్రాబ్లం 2y + 5/3 ఈజ్ ఈక్వల్ టు 26/3 - y. ఓకే, ఇప్పుడు సొల్యూషన్లోకి వెళ్దాం. ఫస్ట్ సొల్యూషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా CWలో నీట్గా రాసుకోవాలి. 2y + 5/3 ఈజ్ ఈక్వల్ టు 26/3 - y. ఎప్పుడు కూడా ఇలా క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చేసాడు కదండి, సొల్యూషన్లో సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోకూడదు. ముందు క్వశ్చన్ సేమ్ నోట్ చేయాలి. దానికి కూడా మార్కులు పడతాయి ఎగ్జామ్లో. ఇక్కడ డివిజన్లో చూడండి, డెనామినేటర్లో రెండు వైపులా 3 ఉంది కాబట్టి బోత్ సైడ్ మల్టిప్లై విత్ 3. బోత్ సైడ్స్ మల్టిప్లై విత్ 3. సో మనకేమవుతుంది? దట్ ఎంప్లాయిస్ 3 ఇంటూ 2y + 5/3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 26/3 - y. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 3తో మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 2y దట్ ఈ ప్లస్ 3 ఇంటూ 5/3. కొంచెం ఎలాబరేట్ చేసి రాస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. 3 ఇంటూ 26/3 - 3 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 3y. దట్ ఇంప్లాయిస్ 3 ఇంటూ 2y ఎంత అవుతుంది? 6y అవుతుంది. ప్లస్ 3 క్యాన్సిల్, ఏం మిగిలింది? 5 మిగిలింది. ఇక్కడ 3 క్యాన్సిల్, 26 మిగిలింది -3y.
దట్ ఈజ్ ఈక్వల్ టు 6. వైలన్నీ ఒకవైపు, కాన్స్టెంట్స్ అన్నీ ఒకవైపు. 6y మైనస్ 3y అలా ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 26 మైనస్ 5. ప్లస్ 5 వల్ల ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే -5. సో దట్ ఎంప్లాయిస్ 6y ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 9y ఈజ్ ఈక్వల్ టు 26 మైనస్ 5 ఎంత అవుతుంది? 21. దట్ ఎంప్లాయిస్ y ఈజ్ ఈక్వల్స్ టు 21/9. సో 3 క్యాన్సిల్ అవుతుంది చూడండి. దీంట్లో 3 టైమ్స్, దీంట్లో 7 టైమ్స్. సో y ఈజ్ ఈక్వల్స్ టు 7/3. ఇంకా సింప్లిఫై చేయడానికి ఏమీ లేదు కాబట్టి 7/3. y ఈజ్ ఈక్వల్ టు 7/3 అయింది. నా మనకి 10th ప్రాబ్లం ఒకటి ఉంది. ఆ ఒకటి చెప్పేస్తే ఎక్సర్సైజ్ అంతా అయిపోతుంది. సో 10th ప్రాబ్లం నోట్ చేస్తున్నాను. 10th ప్రాబ్లం 3m ఈజ్ ఈక్వల్ టు 5m మైనస్ 8/5. 5m మైనస్ 8/5. సొల్యూషన్ 3m ఈజ్ ఈక్వల్ టు 5m మైనస్ 8/5. సో మనకి ముందు ఈక్వేషన్ రాయండి. 3m ఈజ్ ఈక్వల్ టు 5m మైనస్ 8/5. చూడండి, ఇప్పుడు 3m m యువతలైపు పంపించేసుకుందాం. బోత్ సైడ్స్ ఆర్హెచ్ఎస్లో ఉన్న m ఎల్హెచ్ఎస్లోకి రప్పిద్దాం. అంటే 3m మైనస్ 5m ప్లస్ m కదా, ప్లస్ 5m కదా. ఆర్హెచ్ఎస్లోకి ఎల్హెచ్ఎస్లోకి వెళ్తే -5m అవుతుంది. 8/5. దట్ ఈజ్ ఈక్వల్ టు 3m మైనస్ 5m ఎంత అవుతుంది? 3m మైనస్ 5m మైనస్ 2m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8/5. ఓకే, m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? m ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి -8/5 ఇంటూ డివైడ్ ఇలాగా ఇక్కడ మైనస్తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇలా రాసుకుంటారు. -1/2 అని రాసుకుంటారు. -1/2 అని రాసుకుంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? సో m ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ m -2 వల్ల యువతలైపుకి వెళ్తే 1/2 అవుతుంది అనమాట. ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే యువతలైపు అంటే ఇక్కడ ఆర్హెచ్ఎస్. సో -8 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు +8/5 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ చూడండి, న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. సో m ఈజ్ ఈక్వల్ టు 8/10. ఇక్కడ సింప్లిఫై చేయొచ్చు కదా. ఇది 2 4 టైమ్స్, ఇక్కడ 5 టైమ్స్. సో m ఈజ్ ఈక్వల్స్ టు 4/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో. లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. మీ ఫ్రెండ్స్కి పంపించండి, సబ్స్క్రైబ్ కూడా చేయించండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.